చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కొమరుగుంట పంచాయతీ బందార్లపల్లి పరిధిలో గ్రానైట్ క్వారీ వద్ద ఘర్షణ జరిగింది. గ్రామస్తులకు క్వారీ యాజమాన్యం మధ్య ఘర్షణ జరిగింది. 13 మందిపై కేసు నమోదు చేశారు. క్వారీ యజమానులకు గ్రామస్తులకు మధ్య తారాస్థాయికి వివాదం చేరింది. ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి సంబంధించి కొమరగుంట పంచాయతీ బందార్లపల్లి గ్రామంలో రైతులపైన ఈ యొక్క క్వారీ యజమానులు దాడి చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయించడంతో ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కొమరగుంట పంచాయతీ పరిధిలో బందార్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రామస్తులు ఈ యొక్క క్వారీ యాజమాన్యానికి వ్యతిరేకంగా తమ యొక్క బాధలు పడుతున్నాం. ఈ యొక్క క్వారీ వల్ల యుగంధర్ నాయుడు అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కారణంగా తమ పొలాల్లోకి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామంటూ తమ బాధలు చెప్పుకుంటే తమపైనే 13 మంది పైన తప్పుడు కేసులు పెట్టారంటూ చాలా ఆవేదన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది పెద్ద సార్? ఇప్పుడు 2-3 నెలలుగా కోరి విషయంగా వస్తున్నారు సార్. మేము ఇది మాకు ఇబ్బంది కోరి గ్రానైట్ ఈ విధంగా చేసుకోవాలంటున్నారు సార్. మేము ఆక్షేపం చేసినాము. ఊరంతా గ్రామస్తులు వద్దని చెప్పాము. మళ్ళా కలెక్టర్ దగ్గర కూడా పోయినాము. మైన్స్ వాళ్ళు కూడా వచ్చినారు. కోరి అంతా కొలిశారు. అంతా కొలిసారు అయింది. సెటిల్మెంట్ మా దారి పెంచింగ్ వేసాము. పెంచింగ్ వేస్తే కూడా దాన్ని పగలు కొట్టుకుని మళ్ళా పోయి ఇట్లా పనిచేశారు. మా వాళ్ళు గ్రామస్తులు ఆపే కాడికి మీ పెన్షన్ పెట్టము, మీకు అది చేస్తాం, రేషన్ కార్డు తీస్తాం, అది చేస్తాం మాకు బెదిరించినారు. పూర్తిగా ఎస్ఐ అయితే వాళ్ళకి అమ్మిడిపోయినాడు సార్. ఓపెన్ కావాలంటే నేను చెప్తాను, మీరు డబ్బులు ఇస్తే మీకు వస్తాము అని ఆడవాళ్ళతో నేను కూడా బెదిరింపాడు సార్. వాళ్ళు మెయిన్ పోలీసు వాళ్ళే సార్ బెదిరిస్తారు ప్రతి ఒక్కరిని. మా అడ్రస్లు అంతా తీసుకునేది వాళ్ళ తర్వాతనే మమ్మల్ని ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తారు సార్. ఎంత చెప్పాలంటే కూడా ఇప్పుడు మాకు అర్థం కాలేదు సార్. ఆ విధంగా అంత టార్చర్ పెడతా ఉన్నారు సార్. ఈ విధంగా మా అమ్మ అడ్డుకునే దానికి మా అమ్మను గొంతు పడి తోసినారు సార్. దాన్ని కోపం వచ్చి ఆపిన దానికి పక్కనే రాడ్తో కొట్టారు సార్. తల ఇక్కడ తలకే దిమ్మనే తిరిగింది సార్. మళ్ళీ వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేసే కాడికి మళ్ళీ అదలాబదలు వచ్చారు. అందరూ వచ్చి దబాయిచ్చే కాడికి మళ్ళీ వెళ్ళినారు సార్. వాళ్ళు మాకు న్యాయం చేయటం లేదు సార్. పోలీసు వాళ్ళు మీరు కూడా లంచం ఇస్తే మేము కూడా మీ పక్క మాట్లాడుతామని తిరుక్కుంటున్నారు సార్. పోలీసు వాళ్ళు మాకు ఇది లేనప్పుడు మేమేం చేయగలుగుతాం సార్? మెయిన్ కారణం పోలీసు వాళ్ళే సార్. మాకు ఇప్పుడు మాకు మెయిన్ కారణం మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ గురించి ఇప్పుడు మాకు మేము ప్యానల్ అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం. రాత్రి కూడా 13 మంది ఇక్కడ వచ్చి కేసు రాసుకోమన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారని అడ్డం పోయిందానికి కన్ను పట్టుకోడైనారు సార్. వాళ్ళు కోసేస్తున్నారు సార్. మేము దండం పెట్టి చెప్పిన యుగంధర్ సార్ తో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మా భూములతో అక్కడ కార్యాన్ని పెట్టేది వద్దని చెప్పేసి వాళ్ళు అడిగితే దానికి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా ఇంకేమైనా చేస్తున్నారో నాకు అర్థం కల. వాళ్లే పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చి నిన్న రాత్రి వెళ్ళిపోయినంత కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని మీరు కులాల గురించి నేను మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు చెప్తుంటే బాధేస్తున్నది. ఇంత జరిగితే కూడా ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళని పెట్టుకుని అక్కడ క్వారీ పనులు జరుగుతున్నదంటే వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు, ఏం చేస్తారు? ఒకవేళ మేము క్వశ్చన్లు వేస్తే మా పైన కేసులు పెట్టి లోపల వేయాలనే ఆలోచనతోనే ఉండరు కానీ వేరే ఆలోచన లేదు కదా. ఇక్కడ వాళ్ళకి రక్షణ వచ్చేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ కూడా పోరాడతాము. బంగార్లపల్లిలో జరుగుతున్నటువంటి యొక్క క్వారీ విషయం పైన పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు తామంతా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కూడా వీరందరికీ కూడా అండగా ఉండేందుకు ఆసుపత్రుల్లో తీవ్ర గాయాలు పాలైనటువంటి వారిని పరామర్శించేందుకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ యొక్క జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఇంతటి అరాచకాలు జరుగుతున్నాయి. వెదురుకుప్పం మండలంలో క్వారీల పేరుతో జరుగుతున్నటువంటి దందాకు చెక్ పెట్టాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.